నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పదవి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చుట్టూ తిరుగుతోందా? మేయర్ని ఎంపిక చేయడంలో కోటంరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారా? నగర కార్పొరేషన్ను కోటంరెడ్డి గుప్పెట్లో పెట్టుకుంటున్నాడా? 5 ఏళ్ల ముచ్చట్లో 3 మేయర్లు మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా కోటంరెడ్డి తావీద్ మహిమేనా? దట్ ఈస్ కోటంరెడ్డి అనే పేరు కోసమా? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని ఓసారి పరిశీలించాల్సిందే. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పదవికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కార్పొరేషన్లో ప్రతి ఏడాది 100 కోట్ల పైచిలకు బడ్జెట్ ఉంటున్నాయి. ఈ కార్పొరేషన్ మేయర్కు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ స్థానాల పరిధి కూడా ఉంది. నెల్లూరు నగర మేయర్ అంటే అదో లెక్క. మేయర్ అనిపించుకోవాలని ఎందరికో ఉంటుంది. అయితే ఈ కీలకమైన మేయర్ స్థానాన్ని ఈ మేయర్ పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. 2021 నుంచి నేటి వరకు నగర కార్పొరేషన్ను ఆయన కనుసన్నల్లోనే పెట్టుకున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న పొంగూరు నారాయణ రాష్ట్రానికి ఆ శాఖ మంత్రిగా కొనసాగుతున్న నెల్లూరు కార్పొరేషన్లో మాత్రం రూరల్ ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట పోట్లూరు స్రవంతి, రూప్ కుమార్, ఆ తర్వాత దేవరకొండ సుజాత అయినా ఇదంతా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తావీద్ మహిమ. 2021లో నగర కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కోటంరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిటీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్ల మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసి వైసీపీ గెలుచుకుంది. ఇది జనాభా ప్రాతిపదికన ఈ మేయర్ పదవి గిరిజనులకు కేటాయించిన అప్పట్లో నెల్లూరు నగర కార్పొరేషన్ 12వ డివిజన్లో గెలుపొందిన పోట్లూరు స్రవంతిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటా కింద కోటంరెడ్డి అభ్యర్థన మేరకు నెల్లూరు నగర మేయర్గా ఎంపిక చేశారు. అప్పట్లో మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్న నేపథ్యంలో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలను సమం చేసేందుకు మేయర్ స్థానాన్ని కోటంరెడ్డికే అప్పచెప్పారు. దీంతో మేయర్ను కోటంరెడ్డి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వైసీపీలో, నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆయన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2003లో వైసీపీకి దూరమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధం లేకుండానే ఆనాటి మేయర్ పోట్లూరు స్రవంతి వైసీపీ మేయర్గానే కొనసాగింది. దీంతో ఆనాటి మేయర్ పోట్లూరు స్రవంతిపై కినుకు వహించిన కోటంరెడ్డి 2025 నవంబర్లో టీడీపీ కార్పొరేటర్లను ఏకం చేసి మేయర్ పోట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ను తనదైన శైలిలో మేయర్ పదవిలో కూర్చోబెట్టి కండువా కప్పి వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్ తన కనుసన్నల్లోనే ఉంటుందని నిరూపించుకున్నారు. ఇవాళ నూతనంగా జరిగిన మేయర్ ఓటింగ్లో పాల్గొన్న కోటంరెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు నగరంలోని సిటీ, రూరల్ కార్పొరేటర్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం నుంచి బయలుదేరి దేవరకొండ సుజాతను 3వ మేయర్గా ఎంపిక చేసి మేయర్ స్థానంలో కూర్చోబెట్టి కండువా కప్పి సన్మానం చేసి 3వసారి ముచ్చటగా తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇలా వరుసగా వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్లో కోటంరెడ్డి జెండాను పాతేశాడు. 3 మేయర్ల ఎంపికలో కోటంరెడ్డి కీలక పాత్ర వహించాడనే చెప్పుకోవచ్చు.